ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాను నేను. మామూలుగా చెకింగ్ అదంతా అయిపోయింది. పొద్దున 7కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు రన్వే దగ్గరికి వచ్చినాం. ప్రాబ్లం అయితే ఏం కాలే, జస్ట్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవడమేగా. 27 days ఫిలిప్పైన్స్లో ఉండి ఎక్సైటెడ్ ఉంది కొంచెం, ఏముంటుంది కానీ చూద్దాం లోపడితే. ఎమిరేట్స్ ఫ్లైట్ నాది ఏడు ఉందో కొంచెం అటు సైడ్ పోయి చూడాలి. గేట్ నెంబర్ 26 అదే పోయి చూద్దాం. వాటర్ బాటిల్ తీసుకున్నాం, చూద్దాం. ద ఫక్ అక్కడ వాటర్ బాటిల్ ఒకటి నా స్కాన్ చేసిండు 40 రూపాయలకి. 2 సార్లు వేసిన, 2 సార్లు పేమెంట్ అయింది కానీ మన దగ్గర ఇట్లా డిస్పెన్స్ ఫెయిల్యూర్ అని వచ్చి బాటిల్ ఏం లేదు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏమైనా ఉంటుందో లేదో. ఫ్రీ వాటర్ బాటిల్ తీసుకుని సార్, ఎందుకంటే వాటర్ లేకుండా 11 అంటే 6:30 అంటే 7-8 hours ఫ్లైట్ అది. ఇంకోసారి వేస్తే వాటర్ కూడా ఇచ్చినాయి. ఇంకా 40 రూపాయలు రీఫండ్ రావాలి, 20 రూపాయలు తీసుకుంటేగా టోటల్గా. బోర్డింగ్ ఇంకా స్టార్ట్ చేయాలి, వెయిట్ చేస్తున్నాగా. అయితే నార్మల్గా సింగపూర్ది ఇట్లా వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లైట్స్ అంట అది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. హైదరాబాద్ది చాలా సార్లు ఇష్టం కానీ అది ఒకసారి చూసి కంపేర్ చేద్దాం అడిగిపోయి. ఆ బోర్డింగ్ ఇంకా స్టార్ట్ కాలే. అది ఏ ఫ్లైట్ అర్థమవుతలేదు. ఇక్కడ ఒక ఫ్లైట్ హైడ్ చేసుకుంది, అదొక తెలియదు మరి. చూద్దాం. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు భయం అవుతుంది. కానీ చాలామంది ఉన్నారు. ఓకే, నేను నార్మల్గా ఈసారి ఏం పోగొట్టుకోవద్దు అది ఇది అని జరగకుండా ఉండాలనుకున్నా. ఒక ఆమె వచ్చింది, సింగపూర్ ఆమె సింగపూర్ సార్ వర్కర్ వచ్చి ఆధార్ కార్డు వర్క్ తిరుగుతుంది. చూస్తే రాదు, వచ్చి పోయింది. రాజు అన్నది, రాజు నో అంటే చూపించగానే నా ఫోటో ఉండే వెడ్డింగ్ ఫోన్ చేస్తుంటే కౌంటర్ అని చెప్పింది. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కినాము అనుకున్నా, టీవీ పెట్టింది మొత్తం ఫుల్ స్క్రీన్. ఇయర్ ఫోన్స్ ఇచ్చిండు, ఇవే అనుకుంటా. మ్యూజిక్ ఓకే, టీవీ మ్యూజిక్ మై ఫ్లైట్. అసలు టీవీ స్క్రీన్ ఉంటుందని అసలు అనుకోండి. చాలా ప్రీమియం ఉంది ఫ్లైట్. ఏసీ ఆన్ చేస్తుంది మంచిగా. నాకైతే స్పేస్ చెప్తుంది మరి. సూపర్ డూపర్ క్వాలిటీ ఉన్నాయి అయితే అన్నాను. కానీ గుడ్ ఇనఫ్. జస్ట్ సౌండ్ కూడా వస్తుంది, వాళ్ళు మాట్లాడేది ఒకటి వస్తుంది, వెనకాల మ్యూజిక్ బేస్ అట్లా ఏం కదా. ఇట్స్ ఓకే. మీరు ఏం తీసుకోకపోతే టైం పాస్ అవుతుంది మంచిది. నేనైతే హెడ్ ఫోన్ తీసుకున్నా, అది వాడుకుంటాను. సూపర్ నేషనల్ అని సిరీస్ చూస్తున్నా ఒకటి. సూపర్ నేషనల్ ఒక 7-8 ఎపిసోడ్స్ డౌన్లోడ్ చేసిన, చూసుకుంటా సపరేట్. వామిటింగ్ అని ఇచ్చిందిగా కవర్. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ బుక్, ఏదో మ్యాగజైన్. దీంట్లో కూడా అన్నీ ఇచ్చిండు, మంచి మూవీస్ చాలా. ఇది బాగుంటుంది, ఇది మొన్ననే వచ్చింది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. చూడలే కానీ బాగుంటాయి అన్నీ. డిస్పెకబుల్ 4 అన్నీ పెట్టిండు. వండర్ల్యాండ్, మోచి శివా, నార్మల్ ఫ్యామిలీ, విలేజ్, చాలా పెట్టినాయి. నెట్ఫ్లిక్స్ కూడా అడిగిన ఆప్షన్లో ఫ్రీ ఇస్తుండం. సింగపూర్ ఎయిర్లైన్స్ అడగడానికి చాలా బెటర్.
టికెట్ మొత్తం కలిసి 35,000 కనబడ్డది. మొత్తం అన్ని విండో సీట్స్, 4 విండో సీట్స్, మొత్తం 4 ఫ్లైట్లు. అంటే 2 వెళ్ళిన ఒకసారి ఇంటర్చేంజ్ అవ్వాలి, వచ్చినప్పుడు సింగపూర్లో ఇంటర్చేంజ్ అవ్వాలి. సో మొత్తం 35,000. మళ్ళీ సింగపూర్లో మనం 17 hours ఉండాలి కూడా. సింగపూర్ మొత్తం ఎక్స్ప్లోర్ అవుతాం. అట్లా ఒక బ్లాంకెట్ కూడా వచ్చింది పెద్ద, కొంచెం నార్మల్గా సరిపోతుంది. అనవసరంగా ఇట్లా బండ స్కూటర్లో వేసుకున్నా. అట్లనే రెయిన్ కోట్లో కూడా పనిపిస్తుంది అనుకున్నా. ఆడ వాన పడుతున్నాయి డెఫినెట్లీ. అట్లా చూద్దాం. Fasten your seatbelt and draw up. సో ఇది కాంప్లిమెంటరీ మీల్ అనుకుంటా. ఆరెంజ్ జ్యూస్ ఇచ్చిండ్రు. నార్మల్గా బాటిల్లో ఉంటుంది కదా స్టోర్లో, అది ఓకే బాగానే. అసలు ఏదో అర్థమవుతుంది. పెద్ద అచ్చా ఫిష్ పాస్తా, చికెన్ అనుకున్నా. ఫిష్ బాగానే ఇంకా కొంచెం సాస్గా బాగుంటుంది. ఓకే. అప్పుడు బాగుంది. కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. అయితే ఇప్పుడే ఫ్లైట్ దిగినాం కదా. అయితే మామూలుగా ఇడికి రాగానే సూట్ కేసు తీసుకుని ఇంకొక ప్లేస్ ఉంటుంది కదా, ఇట్లా దిగంగానే అది కనబడితే ఎవ్వరు తీసుకోవట్లే. అంటే ఇంకో ఫ్లైట్ ఆటోమేటిక్గా దాంట్లో కొత్త ఫ్లైట్లో వేసేస్తారా లేకపోతే ఏంటి అనేది అర్థమవుతుంది. ఎవరైనా స్టాఫ్ కూడా అంతకాలం అనిపిస్తలేరు. చూద్దాం, మనం అడుగుతాం. ఆడ కొంచెం రివర్స్ వెళ్ళి ఆడ సెక్యూరిటీ లాగా ఉంటే వాడిని అడిగిన. వాడు స్కై ట్రైన్ అరైవల్ అండ్ ట్రాన్స్ఫర్ అని ఇట్లా ఒక ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి చూడమన్నాడు. సరే వెళ్ళి వెంటనే అవుతాం. 4 గంటలు సీట్లో జరగకుండా కూర్చున్నా. చూద్దాం. ఇది ట్రైన్లో ఉంది. అమ్మ ట్రైన్ ఎక్కి ఏడైనా సూట్ కేసు ఏడుందో ఏడుందో అక్కడ లగేజ్ తీసుకుని ఇంత ఏదో ఎగ్జిట్ అవ్వాలంట. ఎగ్జిలేటర్ తీసుకొని కొంచెం చచ్చిపోయినట్టు అన్నా కానీ ఏం కాదు, దొరికిన లాస్ట్కి. ఇంకా దొరకలేదు కానీ దొరికితే అనుకుంటున్నా. ఏమన్నా ఉందమ్మా, ఐ మీన్ లైక్ హైదరాబాద్ కన్నా చాలా బెటర్. తొందరగా ఆనందపడ్డా. ఇక్కడికి వచ్చి తర్వాత సూట్ కేసు లేదు. అమ్మ అలా అన్నీ ఇట్లా సూట్ కేసులు వస్తున్నాయి. సర్లే ఇట్లా పెడుతుండే వాడు వస్తుండో సర్లే అనుకున్నా. లాస్ట్ ఇట్లా పెట్టేసిండు, ఇంకా ఏం వస్తలేవు.
వీడు లాస్ట్ అండ్ ఫోన్కి వచ్చినా వాడు ఇట్లా చేసుకో ఒకసారి చెక్ చేసుకో అట్లా వచ్చిందా ఇక్కడ మళ్ళా లేదు ఏం లేదు వాడు తీసుకెళ్ళిపోయాడు. లాస్ట్ అండ్ ఫోన్ దగ్గర 1, 2, 3 10 ఉన్నాయి సూట్ కేసులు. మరి అవి దాంట్లో కూడా చూసాను లేదు నాది కూడా తీసుకెళ్తాడు చీపు కప్పిడి అప్పుడు ఏదో పాతది అది మచ్చి ఫస్ట్ మొత్తం బట్టలు అన్ని దుబ్బిరు. డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ ఒక్క బట్టలేదు నా దగ్గర అన్నీ. ఆడ అయితే వాడిని అడిగినా కదా సెక్యూరిటీ అని అడిగితే వాడు పోయి చెక్ చేసుకోండి ఇట్లా లగేజ్ వస్తుంది అనుకున్నాను. సో లగేజ్ వస్తుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజ్ లేదని చూసి ఆగమాగమైనా ఇక్కడికి లాస్ట్ ఫండ్కి వచ్చి అడిగితే మీకు మనీలో అది నెక్స్ట్ ఫ్లైట్ ఉంది కదా డైరెక్ట్గా ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది అని చెప్పింది. ఇప్పుడు అయ్యో ఎంత ఫస్ట్ డే నన్ను పోగొట్టుకొని 27 రోజులు ఎట్టుకుంటాడు మంచిగా నేను అదే అనుకున్నా ఇది ఆటోమేటిక్గా స్విచ్ చేస్తారు కదా అట్లా అట్లా పెద్దగా అట్లా అనుకున్నా. వాడు చెక్ చేసుకోవాలంటే సర్లే మనమే తీసుకోలేమో అనుకున్నా. సరే ఇప్పుడైతే సింగపూర్కి వచ్చినామో ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుదాం ఇక మంచిగా. సో ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు. సింగపూర్లో 17 hours ఉంటే కానీ మనం తినాలంటే పైసలు కావాలి కదా. సో నేను $200 తెచ్చుకున్నా USD. ఒక 40 USD సింగపూర్కి కన్వర్ట్ చేసి వాడుకుందామని చూస్తున్నా. సో ఇప్పుడు మనము వెతకాలి ఎక్స్చేంజ్ ఎక్కడున్నాయి. అక్కడనే ఉంది కరెన్సీ ఎక్స్చేంజ్. ఎయిర్పోర్ట్ మరీ పెద్దగా ఉంది, ఓవర్ పెద్దగా ఉంది, అందుకే ఖాళీగా ఉంది. ఏం చేద్దాం దగ్గర వద్దాం ఎంత ఉందో కరెన్సీ 40 సరిపోతే తెలిసి మినిమం ఒక అంతే 50 సింగపూర్ ఉంటాయి. చూద్దాం ఏమొస్తాయి పడతాం అమ్మా. సో ఇది ఎంత 51 ఒకటి ₹1 ఉంది, ఒకటేమో 50 పైసలు ఉంది. ఏమో ఈ 5-10 నోట్లు ఇంకా ఇది ₹1 ఇంకా అదే 1 కాయిన్ 50 ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికైనా తిందాం ఆగలేదు నాకు ఫస్ట్. అమ్మ పైసలు వాయమ్మో అమ్మ క్రేజీగా ఇది. సో నా దగ్గర వాడు $50 సింగపూర్ డాలర్స్ ఏమో వచ్చింది కదా 50 చేంజ్. క్యాబ్లో వస్తే 20 ఉన్నాయి, $20 ఉన్నాయి. సో బస్ స్టాప్ బస్సులు ఉన్నాయి ఇక్కడ, బస్సులు తీసుకొని చీప్గా పే చేస్తాను. ఫస్ట్ ఇక్కడ తినిపోతే బెటర్ ఏమో చీప్గా. మెక్డొనాల్డ్స్ మన బర్గర్ కింగ్ అని చూసి చూద్దాం ఏమంటా. ఇక్కడ షాప్ ఉంది, నేను ఇది ట్రై చేస్తాను. ఇక మెక్డొనాల్డ్స్ అవన్నీ ఇది ఎప్పుడు తినేవాని, ఇది ఎప్పుడైనా తిందామని ఉండేది. చికెన్ నుండి ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా ఏముండే అని చూస్తున్నా. $8.80 అయింది. చికెన్ రైస్ తీసుకున్నా, చికెన్ మష్రూమ్ ఇంకా 2 కలుపుండే. వీడైతే క్రేజీ వద్దు నాకు ఏదో కొత్త జీవితంలో చూడలేట్లా. నా మొత్తం చూడ అందరూ సింగపూర్ వాళ్ళే. ఫుడ్ మంచిగా ఉంటే తినొచ్చు కానీ బాగుండకపోతేనే ప్రాబ్లం. ఇది ఇచ్చారు అయితే సౌండ్ వస్తుంది అనుకుంటా, ఇది రాగానే పోయి తీసుకుంటా. క్రేజ్ ఉంది అయితే ఇది సింగపూర్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాట్ గనలే కొంచెం ఇట్లా మాడిపోయిన రాంగ్ సైడ్స్ నుండి ఉంటాయి వీటికి, మాడిపోయిన స్మెల్ వస్తుంది. నన్ను 4 మాడిపోతుందేమో అని భయం అవుతుంది. ఇప్పుడు ఒక యూట్యూబ్లో వీడియో వచ్చిన హౌ టు యూస్ చాప్స్టిక్స్ అని. ముక్క పట్టుకోవడానికి వచ్చింది, అన్నం పట్టుకుని
వావ్, ఆర్డర్ పెట్టి తప్పు చేసి. చికెన్ ఏమో బాయిల్ చేసారు మంచిగా ఫుల్గా, పక్క చికెన్ ఏమో బాయిల్ చేసారు. రైస్లో ఏదో ఆయిల్తో చేసినట్టుంది. మష్రూమ్ అదే రబ్బర్ ముక్క లేకుండా అమ్మ ఇంత వేడిగా ఉంది, ఎట్లా తింటారు బాబు. అండ్ ఇందాక మాడిపోయింది అన్న కదా, జస్ట్ కింద మొత్తం మాడిపోయింది. కింద మాడిపోయింది అన్నం, మరి అది స్పెషాలిటీ మరి బై మిస్టేక్ అవుతుంది మరి. నేను ఇండియన్ అనేది రేసిస్ట్గా చేసాం మరి. ఇండియన్కి ఎందుకు మన మంచిగా ఇచ్చాను, మా టేస్ట్ ఘోరంగా ముందు ఎందుకు తింటున్నా అసలు. ఐఎమ్ ప్రెటీ షూర్ దట్స్ పంది. ఉప్పు ఉంది, చికెన్లా లేదు అసలు. చికెన్ నార్మల్గా ఉంది అంటే ఇలా బాయిల్ చేసి ఇట్లా మెత్త. ఇందాక పక్క పోర్క్ వద్దు అని చెప్పినందుకు వేసినట్టు. సారీ నాట్ సారీ కానీ ఐఎమ్ నాట్ గోనా ఈట్ దిస్. మా పని స్మెల్ ట్రై చేస్తున్నా కొంచెం తినడానికి. ఉట్టిగా అన్నం తింటున్నట్టుంది. ఆడ పోయి జ్యూసులు తాగుతా. ఇప్పుడు నాకు అర్థమైనది, ఇది $1, ఇది $1/2, ఇది 0.20 ఆ జ్యూస్ అన్ని $3 ఉంటాయి. సో మూసుకొని డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఒకటి $10 అంట. ఒకటి క్రొసాంట్ తీసుకున్నాం చాక్లెట్ది, వేసుకుందాం అర్థం. ఇది మంచిగా ఉంది, గలీజ్ ఉంది అర్థమవుతుంది. వేడి వేస్తే బాగుంటుండే కానీ చల్లగా ఏదో ఎండిపోయింది మొత్తం. ఈ అమ్మాయి ఏదో ఎగ్జిట్ అని పెట్టి ఏదో స్కెచ్గా ఉంది. ఇది దిగాలి ఫస్ట్, దిగి మళ్ళీ సెట్ ఇస్తుండు. ఆ కార్ల దగ్గర తీసుకొస్తాడు మళ్ళా. ఏంది ఒక్కర్లేడా ఇదే అనుకోండి. కార్లు ఇట్లా పోతున్నట్టున్నాయి, ఇదంతా తడిచెల్లుకుంది. కింద వాడి సంపుద్దాం ప్లాన్ వేసిందా మనం. ఇది తిరిగిన దగ్గర తిరుగుతున్నా అక్కడి నుంచి. వీడికి వచ్చిన ఈడ ఏమో సిటీ సైడ్ పోవాలంటే ఏదేదో సైక్ ఉంది. ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ పెట్టిండు. ఆటో తిరుగుతా అడుక్కుంటా పోతున్నా. ఇక ఒకటి సైన్ ఉంది, హియర్ ఈస్ సింగపూర్ అని సైన్ ఉంటుంది. అక్కడి నుంచి మంచిగా నైట్ వ్యూ అదంతా కనబడుతుంది. అంటే ఆడికి పోదాం అనుకుంటే 17 kilometers ఉంది అది. సో ఇక ట్యాక్సీ తీసుకుంటే $25-30 ఉంటాడు. సో ఇక నేను ఫోన్ తీసుకొని పోదామని, బస్ తీసుకొని పోదామని ఇస్తాను. ఎట్టు పైన ఈ ఎయిర్పోర్ట్ పైకి అమ్మ ముగుడు లెక్కుందిగా. ఈడ చూసినా నడుస్తూనే ఉండాలి. బయటికి పోదామంటే ఇట్లా హైవేలు వచ్చినాయి డైరెక్ట్గా. బస్ సిటీ. సో అది 50 ఇచ్చింది కదా, $50 ఇచ్చింది కదా. ఇప్పుడు 40 ఉన్నట్టున్నాయి. ఇప్పుడు వెళ్ళడానికి ఖర్చు పెడితే మళ్ళీ రానికి రాదు. సో చూసుకోవాలి, అది కూడా జాగ్రత్త ఉండాలి. లేకపోతే నైట్ మొత్తం ఆడికి వెళ్ళి నైట్ 2-3 గంటలు ఇట్లా నడుచుకుంటూ రావాలి డైరెక్ట్గా. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వాడు నేను 4 అందరూ ఎక్కేసి డైరెక్ట్గా. సరే నేను కూడా ఎక్కేసిన. లోపలికి వచ్చిన తర్వాత 4 ఇంటిలోనే పే చేయమని అడిగింది. $1 ఎంతో చేంజ్ అంట. అందుకని చేంజ్ లేకుండా ఒకటి కార్డు తీసుకున్నా, 2 కార్డులు తీసుకొచ్చుకున్నాం కదా. ఒకటి ఇట్లా వైఫైది పేమెంట్ చేసేసినాయి. 10 నిమిషాల నుంచి బస్సులో ఉన్నా. ఎయిర్పోర్ట్ మరీ లాంగ్ ఉన్నట్టుంది. అప్పటి నుంచి పోతున్నా కూడా వస్తున్నాను. ఇప్పుడే సిటీ బయటకు వచ్చినట్టు. అయ్యో
ఈడ ఏటో పోదామనుకుని 4 సర్లే బస్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా, సరే బస్ ఎక్కిన ఏదో ఒకటి తీసుకెళ్తా, సరే సిటీ సైడ్ తీసుకెళ్తా అని. సిటీ సైడ్ అంటే ఇది కొంచెం అవుట్స్కట్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనం హైదరాబాద్ మిడిల్ ఉంటే కొంచెం ఇట్లా హైత్ నగర్ సైడ్ అట్లా తీసుకొచ్చింది. వాళ్ళు నేను ఏదో బంజారా హిల్స్ అనుకుంటే నేను ఇటు సైడ్ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి చూస్తున్నా. ఇక పేమెంట్ నాకు అర్థమవుతుంది అసలు ఎట్లా వేయాలో. కార్డు ఉంది, ఇట్లా కార్డు పెడుతున్నా, వాడు పంపిస్తుంటే సర్లే అని వస్తున్నా. తెలియదు నాకు ఏం చేయాలి ఇప్పుడు. ఏం చేస్తాం, ఆడ బస్ స్టాప్ ఉంది కదా, ఆ బస్ స్టాప్కి వెళ్ళి వేరే బస్ ఎక్కాలి. ఇక చూస్తా ఒకసారి. సపరేట్ కదా ట్యాక్సీ తీసుకొని పోతే అయిపోయేదానికి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మొత్తం ది బస్ స్టాప్ ప్లస్ మెట్రో థింగ్కి వచ్చాం. ద థింగ్ ఈస్ ఐఎమ్ ఫకింగ్ లాస్ట్. సో తిరుగుదామంటే ఏదో అమ్మ తెలియకుండా బస్సు ఎక్కడేందో, ఈడుకు రావడేందో ఏం అడిగినప్పుడు అడిగిపోయి మెట్రో ఎక్క కొంచెం ఇట్లా మన మెట్రోలో ఎక్క కొంచెం ఏదైనా టికెట్ ఉంటే అది కావాలి అని చూసుకుంటా. మన మెట్రోలో ఉంటే బాగుంటుంది, ఈజీగా పోవచ్చు. లేకపోతే ఇది కార్డు పెట్టాలి, ఆడదిగాలి ఈడదిగాలి తెలియదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు దిగు. అది అంటే కష్టం. మా ఎప్పుడో మెట్రో ఎక్కిన మన దానికన్నా ఫాస్ట్ ఉన్నట్టుంది కదా. ఈ కార్డు వాడుతున్నా, ఒకటి కార్డు వాడుతున్నా అన్నిటికీ. మన వాళ్ళకన్నా ఇది బాగుంది సిస్టమ్. ఏ స్టేషన్ ఉంటే మా స్టేషన్ కొంచెం ఇట్లా లైట్ వస్తుంది, చూసుకొని వాళ్ళు అంటే ఏదో. ఇప్పుడు ఆడికి వెళ్ళి మనం మంచిగా తిరగడానికి వెళ్తాం నైట్ వరకైనా. ఒక 1-2 వరకు ఎయిర్పోర్ట్ నుండి చూసుకుంటాను. లాస్ట్కి ఆడ కష్టపడి నేను అనుకున్న డెస్టినేషన్కి వచ్చిన. మెట్రో ఎక్కిన, బస్ ఎక్కిన కదా, $1 చేంజ్ ఎంత పడ్డది. మెట్రోకి 87 సెంట్స్ అనుకున్నాం. ఇప్పుడు ఏమో అది సింగపూర్ ఉంది ఏమంటారు అయిపోదు, $0.87 పడ్డది సింగపూర్లో. సో 80 రూపీస్ అన్నట్టుగా, 60 రూపీస్, 60 కన్నా తక్కువ. సో చాలా చీప్ మెట్రో ఎక్కువగా $1 ఐ మీన్ బస్ ఎక్కిన అనవసరం. ఆజాదీ. ఇప్పుడు ఎటు పోవాలి, లెఫ్టా రైటా, రైటా లెఫ్టా, పై కా కింది కా కింది కా పై కా. ఆ గూగుల్ మ్యాప్ పెడితే అది చూస్తా పక్కన ఉంది, నడుచుకుంటూ పోతుంది కదా. దానికి ఒకటి వ్యూ పాయింట్లా ఉండే. విల్ సీ వాట్ హ్యాపెన్స్. క్రెడిట్ వేర్ క్రెడిట్ ఈస్ డ్యూ. ఇక్కడ ఒక చెత్త లేదు, ఒక బుట్ట లేదు. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ అంటే నేను అంటే మరీ అంతగానో తిరగలేదు. అంటే ఇండియాలోనే తిరిగిన. ఇండియాలో ఒక సరే ఇక ఇండియాకి వెళ్ళేది ఉంటుంది అంతే. కానీ దీని అంత క్లీన్గా నేను ఏడో చూడలేదు అసలు. ఏదో చూసిన ఇక్కడ బార్లు ఉన్నాయి, ఇట్లా బీర్ తాగుతారు అందరూ. సంతోషంలో ఒక బీర్ కొనాలని ఉంది కానీ తర్వాత నేను దుఃఖ ఆల్కహాల్ డ్రగ్ డీలర్ అని కూడా అయితే మళ్ళీ జైలు దొరుకుతారు. సో అప్పుడు కష్టమవుతుంది మళ్ళీ. నిజంగా అంటే నాకేమనిపిస్తుందంటే యూకే నార్మల్గా ఇప్పుడు మా అన్నున్నాడు యూకే నార్మల్గా ఇట్లా ఉండాలంటే నార్మల్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ జాబ్ తీసుకుంటా కూడా ఇక్కడ వేరే లెవెల్ సిటీ ఉంది కాబట్టి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. నార్మల్గా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇట్లా యూకేలో యూఎస్ఏలో కావాలంటే ఇట్లా రిచ్ అయి ఉండాలి అనుకుంటున్నా. అమ్మా ఇది మధ్యలో గుద్దుకొని వస్తుండే ఫస్ట్ కడుపులో గుద్దుతా. నేను గూగుల్ మ్యాప్స్లో ఒక్క నిమిషం ఆడండి. నాకు ఇక్కడ మంచిగా ఉండాలని ఉంది. ఫిలిపైన్స్ ఏమో చూద్దాంలే. నాలుగు ఇది ఏదో నేను
సరే అది చూద్దాము అది ఇది అనుకున్నా. ఇంత మంచిగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం కదా. సో ఇక చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుంది, నడవాలి. ఎంత పీస్ఫుల్ ఉంది చూడ. గొడవలేదండి అడగలేదు, అంటే నేను కాలేజీ క్రిటిసిజం ఏం చేస్తలేను అంటాను. నార్మల్గా ఉన్నది చెప్తున్నా, ఫ్యాక్ట్స్ ఇవన్నీ లేకపోతే బెటర్ అని చెప్తున్నాను సార్. ఇంకో అదే నార్మల్గా అటు సైడ్ పోవాలి, దీనికి నాకు తెలిసి ఇది మాల్ అనుకుంటా, మరీనా స్క్వేర్. నేను మళ్ళా అక్కడికి ఎట్లా పోవాలో, ఎయిర్పోర్ట్కి ఏడ బస్సులు ఉంటాయో ఏడెక్కాలో గూగుల్ మ్యాప్స్ నేను వెతుక్కొని పోవాలి. అదేంటి అలా ఉంది, ఆ బిల్డింగ్ ఏంటది, ఏం డిజైన్ అసలు అది? నడుస్తూనే నడుస్తూనే నడుపు. నా ఫేస్ అయితే అడుక్కున్నట్టు లెక్కనే అయింది, కానీ ఇంకా ఏం చేస్తాం, టిష్యూలు లేవు ఏం లేవు. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను నాన్ స్టాప్గా. పొద్దు నుంచి అంటే ఇంకా ల్యాండ్ అయినప్పటి నుంచి స్ట్రెస్ఫుల్గా ఉన్నా, ఏడు తప్పిపోయినా, అదేంది ఇదేంది అమ్మా. దేని కొత్తగా ఉంది డిన్నర్ వెనక స్పెషల్ వాళ్ళకి. సో బ్యాడ్ న్యూస్, కొంచెం చినుకులు స్టార్ట్ అయినాయి. వాన పడవచ్చు, నేను చెప్పలేను. ఒకరు ఇందాక జాకెట్ వేసుకున్నావు కదా, అదే వేసుకుంటుంది కదా ఒకవేళ పడితే. ఇంకా నడుస్తున్నా, కొంచెం నడుస్తుంది. ఒక్కనే ఉన్న, ఒక్క లేడు నడవడిసేటోడు. నేను మధ్యలో ఇట్లా పోలీసులు అంటే పక్కా ఆపుతారు, ఏం బాబు ఏం చూస్తున్నాడా, దొంగతనం సింగపూర్కి. అమ్మా ఓ మాయ్, వేరే ఉందిగా. ఇంకొక లోపల ఇట్లా లోపలికి వస్తే ఇంకా వ్యూ పాయింట్లో దాంట్లో పోతున్నాయి కదా, చూద్దాం ఉందో లేదు అసలు. ఇందాక దాని కింద ఉండే కదా, కొంచెం నడవంగానే అదేందో చూడాలి ఒకసారి. ఆడే ఏదో ఉంది దాక్కుంటుంది. ఇక్కడ కిందకి దిగనికుండే దిగిన. పొద్దున వస్తే ఇంకా బాగుంటుందేమో ఇప్పుడు, అంటే అంతగానం అనిపిస్తలేదా, కొంచెం హైవేకి చూద్దామని అంటుంది, అంటే నేనే అంటున్నా. ఇక ఇంకొక అవి చూద్దాం అనుకున్నా. అసలు పొద్దున పోవాలా మరి, ఇప్పుడు పొద్దున్న వరకు బయటనే తిరగాల, క్రేజీ ఉంటుంది. నేను కరెక్ట్గా టైం వస్తే చూస్తుండే అంతా, కానీ కూర్చొని అటెటో పోయి అడుక్కుంటా తిరిగిన, అంటే అడుక్కోలేదు కానీ నాలుగు అవ్వని అడిగినా అయిపోయేది. సో ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, తిరిగేసి అలిసిపోయే వరకు తిరిగి వెళ్ళిపోదాం. ఎలా ఉంది ఐడియా, బాగుంది కదా? ఇట్లా బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్లోకి వెళ్ళిపోయి ఇట్లా మధ్యలో సిటీ వ్యూ ఉన్నాం అనుకుంటున్నా. చూద్దాం పోయే మనం పోంగా. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ ఎక్కి పడేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఆడ ఏదో కసినో అంటే కొంచెం గ్యాంబ్లింగ్ ఏదైనా ఏమంటారు, ఇది ఐడియా. అంటే పోయిన $2 రిటర్న్ వచ్చేటట్టు చూడాలి. వ్యూ అయితే మస్తు ఉంది.
వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది ఏందో అర్థమవుతుంది. లోటస్ అది ఆఫ్ లోటసా ఇంకా సగం మట్టాలా. ఇవన్నీ గూగుల్లో చూపలేదు. మామూలుగా గూగుల్లో అది ఇది అన్నారు కానీ ఇదేంది క్లోజ్ అయ్యి ఉంది. కొత్తలు పడుతుందా తెలియదు మన గురించి. సింగపూర్లో మోస్ట్ స్కెచియస్ట్ రోడ్లలో తిరుగుతున్నాను, గల్లీలలో. సిటీ కాబట్టి ఏమో కానీ ఇదే కొంచెం ఏదో ఏరియాలో అయితే ఇట్లా గ్రూప్ ఉండాలి, గ్యాంగ్ బ్యాంగ్ చేస్తుండాలి. అట్లా ఆబ్వియస్లీ అందరిని చంపేస్తాను అనుకోండి. నాకు మరీ ఎక్కువైపోయింది డ్యామ్ అని. అది తెలుగు సాంగ్ లెక్కుందా. ఇక్కడ ఏదో కడుతురు, పెద్ద ప్లాన్ చేసిరు. ఏదో బ్రిడ్జ్ ఇది చూసా అనుకుంటా కానీ వేరే నైస్. అయితే మన ఇక్కడ మల్టిపుల్ అనేవి ఉన్నాయి. సో కొంచెం ముందరికి వెళ్ళి ఆ సిటీ వ్యూ ఇంకా మంచిగా చూద్దాం. సింగపూర్కి ఒక్కడినే వచ్చినా కాబట్టి చూడండి కష్టపడి ఎట్లా పెట్టినా దీన్ని. కింద నుంచి పై నుంచి కట్టిగా ఇట్లా ఒక పోర్ట్రేట్ ఫోటో తినేకి అట్లుంటుంది. ఇక అప్పటి నుంచి తిరిగినాం కదా, ఇవన్నీ తిరిగాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆడ ఉంది కదా, ఆడ కొంచెం ఇట్లా వాకింగ్ ఏరియాలో ఉంది, ఆడికి పోయి చూద్దాం ఏమన్నా. కొంచెం ఏమైనా ఉంటే తిన్నాం కూడా. మనం ఆకలి అవుతలేదు కానీ ఉత్తినే మన సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నాం, కొంచెం హైడ్రేట్ అవుతాం. సైకిల్స్. సో మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం మొత్తము. ఈడ ఏంది లోటస్లో పెట్టిండు, లోటస్ బిల్డింగ్ దగ్గర లోటస్ పెట్టిండు గాయ్స్. ఎంత షాకింగ్ న్యూస్. ఏం పేరు ఇది? ఆర్ట్ సైన్స్ మ్యూజియమా? లోపల మ్యూజియం అది? ఇదే మ్యూజియమా? ఇది బిల్డింగే మ్యూజియమా? ఈ మిర్రర్ నుంచి ఏమని చూడాలి నాకు అర్థమవుతలేదు. అంత గొప్పగా ఏం కనిపిస్తలేదు. పైన చూసే అనిపిస్తుందా మరి? పైన ఓపెనింగ్ కూడా ఏం లేదు, తొక్క. వీడియో మ్యూజిక్ పెట్టండి, కాపీరైట్ ఏం పడదా? తెలియకుండా కాపీరైట్ ఇస్తాడా? అదేంది ఎయిర్ప్లేనా బోటా? పైన ఏదో అవుతుంది ఆబ్వియస్లీ ఉంటుంది. రిచ్ పీపుల్ అందరు పైన ఉంటారు కానీ ఇక్కడ ఏదో కడుతున్నారు. కట్టిన తర్వాత మళ్ళీ వద్దామా? ఇది అచ్చా విండోనా? అది మనం బాగా విండో అది వ్యూ కోసం. ఏరియా బాగుంది ఫోటోలు దీనికి. కనబడి దింపడానికి పుటీన్ అంట, పుటీన్. ఇది బంద్ చేసారు అప్పటి నుంచి. లైట్ ఆన్ ఉండే కదా లోటస్ది, ఇప్పుడే బంద్ చేసారు. వాట్ విల్ డూ ఇస్ చూసుకొని రేపు పొద్దున కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్లో ఉన్నాయి చూసుకుంటా పొద్దున్న మొహం కడుక్కొని తర్వాత వెళ్ళిపోదాము. 10 వరకు ఆడ ఉండమన్నారు. ఎట్లా పక్కన మాల్ కనబడితే వచ్చినా మంచిగా ఉంది కానీ మనకి కావాల్సిన ఏం లేవు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ మనకు సెట్గా అవుతాడమే కదా. అమ్మా
ఓన్లీ మెక్డానల్డ్స్, డొమినోస్, పిజ్జా అట్లాంటివి చూడాలి. సో ఇప్పుడే వాన పడుతుంది, చినుకులు కనిపిస్తున్నాయి కెమెరాలో కూడా. సో ఇక్కడ ఉన్నాం కదా, వెయిట్ ఎ మినిట్, ఎల్టీకే ఫోటోలో. సో ఇక్కడ జిమ్ది పెట్టిండో, ఎందుకు పెట్టిండో తెలియదు కానీ చేద్దామా అదా. అది ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఒక నిమిషం ఆగండి. వైటామినాట్ సింగపూర్లో లేఓవర్లో వాన పడుతుంటే వీడికి వచ్చి ఏం చేస్తున్నా, ఇది ఏంది రింగ్, లాట్ ఆఫ్ రింగ్సా లోపలికి వెళ్దాం. 2 వరకు ఓపెన్ ఉంటుంది అది. సో లోపలికి వెళ్ళి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను పోయే ప్లేస్ గార్డెన్స్ ఆఫ్ ద బే అంట, బే బే. సో ఇప్పుడు ఏమో గూగుల్లో 2కి క్లోజ్ అని చూపెడుతుంది. సో వెళ్ళి కొన్ని ప్రయత్నం, లేకపోతే రిటర్న్ అయిపోదాం. పక్కన అంటే కిలోమీటర్కి మెట్రో స్టేషన్ ఉంది. మళ్ళీ ఆడుకోవాలి, నడుచుకోవాలి. ఏమన్నా ఉందా ఇంకెట్లాంటివి ఎక్స్ప్లోర్ చేయకుండా ఎట్లా బతకాలి జీవితం? డ్రీమ్ వరల్డ్ వేరే లెవెల్ ఉంది. నేను ఫస్ట్ కొంచెం అసలు ఇది కాదు, ఎయిర్పోర్ట్లో మామూలుగా ఏవో 2 ఉండే, బట్ ఏవో 2 గార్డెన్ ఏవో అవుతుండే, అవి క్లోజ్ చేసారు. పొద్దున 10కి ఓపెన్ అంట. సో నేను కొంచెం జాన్ బాధపడ్డా. తర్వాత ఇది చూస్తే ఇది కూడా క్లోజ్ అనుకొని బాధపడ్డా. ఓపెన్ అంటారు, మరి చూసి తెలుసుకుందాం ఓపెన్ ఉందో లేదో. నడిచి నా కాళ్ళు ఇట్లా ఆ ఫ్యూమ్స్ ఉంటాయి కదా, ఫ్యూమ్స్ వస్తున్నాయి ఇట్లా కాళ్ళ నుంచి, మంటల నుంచి వచ్చినట్టు. షూ మొత్తం ఇట్లా అమ్మా వెళ్దాం. రైట్ వస్తుంది, లెట్స్ ఒక్కడు కనపడుతున్నాడు. ఓపెన్ ఉందో నాకు తెలియదు. రాగానే దొంగ వచ్చాడు, దొంగ అని వచ్చాడు అనుకో, నా పని అయిపోతుంది. సో కింద ఉండే కదా టికెట్, నేను పైన చూపెట్టిండు. మరి పైన ఏం లేదు అంటే ఇట్లా ఒక మనిషి లేడు, నాకు భయం అవుతుంది అసలు. రావచ్చు అడిగి ఓపెనే ఉంది. మరి నాలుగా బ్యారికేడ్ ఏం పెట్టలే. అట్లా అక్కడ రెస్టారెంట్ ఉంది కదా ఒకటి, షేక్స్ స్నాక్స్ అని, దాంట్లో 2 ఉన్నారు కానీ క్లోజ్ చేసి, లోపల నుంచి ఇట్లా సైకిల్ లాకేసి పెట్టిండు. ఇక్కడ ఇంకొక లేడు ఇంకా. అంటే నార్మల్గా ఎవరు రాడు ఆడికి, లేకపోతే క్లోజ్ అని అక్కడ అవుతుంది. గూగుల్ని నమ్ముకొని వచ్చిన ఏమైతే. బండి రోడ్ వచ్చిండు. అసలు మనం ఆల్రెడీ వీటి దగ్గరకు వచ్చేసాం. So check this shit out. అయితే జస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, వీటికి లైట్లు పెట్టుకో. క్రేజీ. ఇంకొకటి ఇప్పుడు ఇది ఉంది కదా, ఓసిబిసి స్కైవే అని, దీనికి పోదాం. సో థ్యాంక్ ఫకింగ్ గాడ్ క్లోజ్ లేదంట, ఓపెనే ఉందంట. అక్కడికి పోయి వర్కర్స్ ఉన్నట్టు కొంచెం, అది పోయి అడిగితే ఓపెనే ఉంది. ఓసిబిసి స్కై వాక్ ఎక్కడంటే అటు స్టేర్స్ ఉన్నాయి, అది చూపెట్టండి, అటు పోదాం. ఇక అమ్మా ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కిసిపోదాం. అమ్మ ఇప్పుడే దొంగల ముఠ నుంచి ఊరికి ఆగిపోయినట్టున్నా.
కాళ్ళు అయితే అని వస్తున్నాయి నిజంగా. నాయిస్ ఇక్కడ ఇంకా పైకి వెళ్ళొచ్చు అనుకుంటున్నా. నాకు తెలిసి ఏందో సౌండ్ ఏంది. నడిచి ఎంతసేపు అని నడుస్తాం సార్. కనీసం తిందామంటే ఒకటి స్టోర్ లేదు ఓపెన్. అంటే ఇందాక మాల్లో వెతుకుతున్నా కానీ మళ్ళీ 4 ఫ్లోర్ల కిందకు పోయి అది చూసి మనకి నచ్చింది దొరకక ఏంది అది. ఇక్కడ స్కై వాక్ అని చూపిస్తుంది అనేది కిందికి ఉంది. స్కై వాక్ అని కిందికి తీసుకెళ్ళడంతో నాకు డౌట్ పడుతుంది. అందుకని అటు ఇటు చూసి వచ్చిన ఏం కనుకోలేదు ఇక. సో వీడియో చూడాలి. ఓసి బీసీ స్కై వాక్ ఎంట్రన్స్ దొరికింది. బాయ్. మనిషి అని పర్సన్ దగ్గర తిరుగుతున్నాను నాన్ స్టాప్. ఇక్కడ ఏమన్నా నేను అప్పటి నుంచి అంటున్నా సూపర్ 3 అబ్జర్వేటరీ కాదు, అక్కడ పైన బ్రిడ్జ్ అని పడుతుంది కదా, ఆ బ్రిడ్జ్కి ఎట్లా ఎక్కాలా అని చూస్తున్నా. ఇక్కడ ఏమైనా లిఫ్ట్ ఉందా? ఎట్టుంది? ఓన్లీ అక్కడి నుంచి అక్కడ దాకా ఉంది నడిచేది. సో ఎక్కేది కూడా అక్కడనో ఇక్కడనో ఉండాలి. ఒక్కొక్క దానికి వెళ్ళి చూద్దాం. ఇదైనా ఇదంతా తిరుగుతున్నాం అప్పటి నుంచి. బుడ్డా దేన్ని మెరుస్తుంది ఎక్కువ అన్నిటికన్నా. బ్రిడ్జ్ ఎక్కనికుంటే బాగుంది కానీ క్లోజ్ చేసారు, అందుకే ఇవ్వలేడు. బ్రిడ్జ్ ఓపెన్ ఉన్నప్పుడు వస్తాడు కానీ ఇప్పుడు కూడా వస్తాడు తొక్క. ఈ లైట్లు ఎంత గైస్. ఈరోజు నా ఫీల్ అయిపోయింది. తిన్న సగం చికెన్ దానికి డిసప్పాయింటెడ్ ఉంది ఆల్రెడీ. బాడీ డిహైడ్రేటెడ్ ఉంది. వాటర్ అంతా తాగుతాడు. ఇప్పుడు పక్కనే కొంచెం అంటే పక్కన 1.5 కిలోమీటర్లో మెట్రో స్టేషన్ ఉంది. 25 నిమిషాలు నడవాలి. 25 నిమిషాలు నడిచి మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్కి పోయి ఏమైనా తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్గా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫిలిప్పీన్స్లో 27 రోజులు ఉంటా. 27 రోజులు తిరిగి చూస్తుంటా, అది చూపిస్తుంటా. జస్ట్ థ్యాంక్ యూ. బాయ్. రాళ్ళు ఎక్కువ పెట్టిండు, మంచిగా పెట్టిండు. కూర్చోనికి బాగున్నాయి. కొంచెం కూర్చొని పోతా. బాయ్. నార్మల్గా ఒక్కడనే వచ్చినా కదా, అంటే ఇక ఫోటోలు దీనికి కానీ కొంచెం ఇలా టైంపాస్ కానీ కుదరట్లే, కానీ బాగానే ఎంజాయ్ చేస్తున్నా. అంటే అరే అక్కడికి అదే ఇందాక అయింది కదా, ఇట్లా మొత్తం ఏదో బస్ ఎక్కి ఎటో పోయినా అసలు ఏడుకున్నా తెలియదు, ఏడుకోవాలో తెలియదు. ఇలా ఇంకా మేనేజ్ చేసుకున్నా. ఇంకా ఇట్లా నాకు తెలిసి ఇక ఇట్లా అలవాటు అవ్వాలి నాకు తెలిసి. అమ్మా వీడు కూడా వీకెండ్ వింటారు మంచిగా. ఇంకా ఇది డే 1. ఇంకా 27 days ఆడ ఫిలిప్పీన్స్ ఉండాలి. 3 days అయితే ఒక హోటల్ బుక్ చేసిన. అక్కడ 3 days ఉండి ఇంకొకటి వేరే వెతకాలి, లేకపోతే అక్కడనే ఉండాలా. ఏం ప్లేసెస్ తిరగాలి, ఎప్పుడు తిరగాలి, పండుకోవాలి, తిరగాలి. 1 month చూద్దాం. కొత్త ప్లేస్ ఎవ్వరు తెలియదు, ఏం చేయాలో తెలియదు. చేద్దాం, ఇష్టం వచ్చింది చేద్దాం, తిరుగుదాం, మంచిగా చేద్దాం. విష్ మీ లక్. బట్ బాయ్ అని చెప్తున్నా. ఎందుకు 4 ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి 4 అయిందని తింటే అక్కడికి వెళ్ళి 4 చెప్తా. ఏమైనా నైట్ కొంచెం పడుకునే వరకు చెప్పి రేపు పొద్దున వీడియో తీస్తాను. అంటే రేపు పొద్దున అది ఈరోజు సేమ్ వీడియో ఉంటుందో, లేకపోతే రేపు పొద్దున్న వేరే వీడియో, ఈరోజు వేరే వీడియో ఉంటుందో తెలియదు. చూద్దాం. ఎస్ బట్ ఫర్ నౌ. అండ్ ఒక థింగ్, హైదరాబాద్ నా జన్మలో చేయలేనిది అంతే. ఎంత చూసిరో నాలుగు ఇప్పుడు ట్రీస్ అని ఉన్నాయి, కట్టిరో, స్కై కనబడుతుంది. అట్లా అన్నీ కొంచెం బ్యాలెన్స్డ్ ఉండాలి.
అంటే నేను చెప్తలేదు ఎట్లా కట్టాలి అని కదా. నాలుగు వచ్చేటోళ్ళకి ఎంత బాగుంది. ఇప్పుడు హైదరాబాద్ చూసి ఇట్లా దగ్గర బిల్డింగ్లు ఉంటే ఇంకా బిల్డింగ్లు తప్ప ఏం కనపడవు. అంటే నేను వాళ్ళకన్నా మంచిగా ఏం కడతా అట్లా అంటలేను, జస్ట్ నార్మల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను రెండింటికి. అది అంతగా ఉండదు, ఆబ్వియస్లీ సింగపూర్ చాలా పెద్దగా అంటే హైదరాబాద్ కంటే, కానీ నార్మల్గా జస్ట్ ఒక అక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇంకా కంపేర్ చేస్తున్నాను అంతే. ఏ కింద నుంచి చూస్తుంది వన్ ఫ్లోర్ లెక్క కనపడ్డది. ఎలివేటర్లో 6 floors ఉంటే ఎందుకులే 1 floor కానీ స్టేజ్ నుంచి ఎక్కుతా 6 floors ఉన్నాయి నిజంగానే. అదే అనుకుంటా అట్లా కూడా. ఇది హోటల్కి వచ్చినాం, అది పైన ఫిష్ ఫ్లైట్ బోట్ అర్థం కాలేదు కదా. ఇట్లుంది లోపల అవన్నీ రూమ్స్, కింద కాఫ్టేరియా ఉంది మంచిగా. సో వాట్ హ్యాపెండ్ ఇస్ లాస్ట్ ఫ్లైట్ 12కి ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఇది క్లోజ్ చేసినారు. సో ఐఎమ్ ఫట్, కానీ ఎంత ఫట్ తెలియదు. విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఎట్లా వల్ల బస్సులు కూడా మొత్తం లాస్ట్ 12:10 ఎంతో అంత లాస్ట్కి. సో ఇక ఒకటి క్యాబ్ బుక్ చేసుకున్నా, ఇక $20 ఉన్నాడు. అట్లనే నాకు $50 ఇచ్చిండు సింగపూర్ డాలర్స్, 30 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒక 10 ఏమో ఖర్చు పెట్టిన ఫుడ్, ఫస్ట్ అది చికెన్ దానికి అయింది. తర్వాత హోలీ షిట్ ఐ కాంట్, అంటే నా కాళ్ళు ఇట్లా గివప్ చేసేసినాయి. అయినా కానీ ఇప్పుడు తినడానికి పోవాలి. ఇప్పుడు డిపార్చర్ దగ్గర డ్రాప్ చేసింది కానీ లెట్స్ ఈట్ సంథింగ్ అండ్ టేక్ రెస్ట్ గైస్. అట్లనే చూసిన ఇందాక గూగుల్లో, ఇట్లా ఉంది కదా, బాగానే ఉంది. నైట్ మొత్తం ఆడ సోఫా ఉండే, సోఫా దగ్గర ఛార్జింగ్ పెట్టుకుని వండుకున్నా. నైట్ మొత్తం అంటే 8 గంటలకు వండుకొని 9 గంటలకి, ఇప్పుడు 10 గంటలకు తీసిన. ఇప్పుడు డిపార్చర్ గేట్ నెంబర్ లేదు బోర్డింగ్ పాస్ మీద, సో వెతుకుతున్నా అది ఏడుందని. అటు వెళ్ళేసి అటు పోయి చూసి ఆస్ట్రేలియన్ డాలర్స్ కూడా అయిపోయినాయి. సింగపూర్ డాలర్స్ కూడా అయిపోయినాయి నా దగ్గర. ఏమైనా కొనుక్కుంది ఇంకా ఎయిర్పోర్ట్లో తిన్నది. కాలు అయితే ఇట్లా వస్తుంది, శుద్ధితో ఇట్లా కాలాన్ని కొట్టినట్టు వస్తుంది అది నడుస్తుంటే. ఎక్కువ నడిచిన మరి ఓన్లీ 2-3 గంటలల్లో 10,000 steps అయిపోయినాయి. ఫ్లైట్లో కూర్చుంటాం. నార్మల్గా పొద్దున్న లేచి అది ఇక్కడ తిరుగుదాం అనుకున్నా కదా, లైట్ ఇంకా కాలు మరీ చచ్చిపోయి ఇట్లా పడిపోయేటట్టు ఉంది. అది ఇంకా తిరుగుతాయి. మళ్ళీ వచ్చేటప్పుడు సింగపూర్లో 8 hours ఉంటాం కదా, ఎయిర్పోర్ట్లోనే ఉంటాం. సో ఓన్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ రోజు. ఈరోజు అయితే నార్మల్గా ఈసారి అయితే ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ బయటనే తిరిగినాం కాబట్టి నెక్స్ట్ టైం ఓన్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ బోర్డింగ్ అయిపోయింది, చెక్ చేసారు మంచిగా. ఇక్కడ ఒక అన్న వచ్చి ఇట్లా సర్వీస్కి రేటింగ్ అని ఐపాడ్ ఇచ్చిండు. ఐపాడ్ ఇచ్చిన తర్వాత ఒక పెన్ ఇచ్చిండు ఎయిర్పోర్ట్. ఇంకా కొంచెంసేపు ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కేసి 3-4 hours ఉంటుంది. ఫిలిప్పీన్స్ దిగి సిమ్ తీసుకోవాలి.